ఒకరోజు అర్జునుడు మరియు శ్రీకృష్ణుడు కూర్చుని ఉన్నారు. వారిద్దరూ జనన మరణాల గురించి మాట్లాడుకుంటున్నారు. అప్పుడు అర్జునుడు శ్రీకృష్ణుడితో, మాధవా, ఏ పుణ్యకార్యం వల్ల ఏ తల్లిదండ్రులకు ఆడపిల్ల జన్మిస్తుంది? అంటే ఆడపిల్లలు జన్మించే ఇళ్లను దేవుడు ఎలా ఎంచుకుంటాడు అని అడిగాడు. అప్పుడు శ్రీకృష్ణుడు ఇలా అన్నాడు, అర్జునా, ఒకరి ఇంట్లో మగపిల్లవాడు పుడితే అది అతని అదృష్టం, అంటే అది ఆ కొడుకు యొక్క అదృష్టం. కాని ఒకరి ఇంట్లో ఆడపిల్ల పుడితే అది ఆ తల్లిదండ్రుల అదృష్టం. పూర్వజన్మలో పుణ్యం చేసుకున్న పురుషులు, స్త్రీలు మాత్రమే ఆడపిల్లను కనే అదృష్టాన్ని పొందుతారు. అంతేకాకుండా ఆడపిల్లలను జాగ్రత్తగా చూసుకోగల అటువంటి ఇళ్లను మాత్రమే ఆడపిల్లలు పుట్టడానికి దేవుడు ఎంచుకుంటాడు. డబ్బు ఉన్నా ఆడపిల్లల బాధ్యతను మోయలేక కొందరు ఇబ్బంది పడుతుంటారు. అదే సమయంలో పేదవారిగా ఉన్నప్పటికీ తమ కుమార్తెలను ఎంతో ప్రేమతో పెంచేవారు కొందరు ఉన్నారు. సృష్టికర్తకు ఎవరు కుమార్తెలకు మంచి తల్లిదండ్రులుగా ఉండగలరో ఇప్పటికే తెలుసు. అంతేకాకుండా ఈ విశ్వాన్ని నడిపిస్తున్నది కుమార్తెలే. ఏ రోజున ఈ లోకంలో ఆడపిల్లల జననం ఆగిపోతుందో అదే రోజు ప్రపంచం కూడా ఆగిపోతుంది. ఆ తర్వాత కొద్ది రోజుల్లోనే ఈ విశ్వం అంతమైపోతుంది. ఆడపిల్లలే తమ తల్లిదండ్రులకు కుమార్తెలుగా ఎక్కువ ప్రేమను చూపిస్తారు. తర్వాత వివాహమై అత్తగారింటికి వెళ్లినప్పుడు కోడలిగా మరియు భార్యగా తన ప్రేమను అక్కడ పంచుకుంటారు. ఆ తర్వాత ఆమె తల్లి అయినప్పుడు తన బిడ్డకు సర్వస్వాన్ని ఇస్తుంది. అలాగే కుమారుడు ఒక వంశాన్ని నడిపిస్తాడు. కాని కుమార్తెలు 2 వంశాలకు కీర్తిని చేకూరుస్తారని శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్పాడు. తల్లిదండ్రులు పిల్లలను బాధ్యతాయుతంగా పెంచాలి. అబ్బాయి అయితే మహిళలను గౌరవించే లక్షణాన్ని నేర్పిద్దాం. అమ్మాయి అయితే పురుషులను గౌరవించే గుణాన్ని పెంపొందిద్దాం. స్త్రీ పురుష సమాన హక్కుల గురించి మాట్లాడినా తోటి ప్రాణులను గౌరవించాల్సిన ఆవశ్యకతను నొక్కి చెబుదాం. మంచి కథలు మేలు చేస్తాయి.